ఆహా చూడండి, కోవా దగ్గర పడుతుంది. ఇలా పడ్డాక గ్యాస్ కట్టేయాలి. కట్టేసి గులాబ్ జాములకి కోవా తీసి చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్నాక చల్లారాక గులాబ్ జాముల పిండి కలుపుకోవాలి. కోవా కనుకోండి, ఇలా వేడిగా ఉండగానే పంచదార వేసి అలా కలుపుతూ ఉండాలి. దగ్గర పడుతుండగా జాగ్రత్తగా అడుక్కి బాగా మెదాయిస్తూ కోవా దగ్గర పడ్డాక ఇలా తీసుకుని కలుపుకోవాలి. కలుపుకున్నాక గులాబ్ జామున్కి కొంచెం కోవా తీసాను. దానికి తగ్గది లీటర్ పాలకి దానికి వచ్చేంపిన మైదా. నేను తినడానికి కోవా, ఇది కోవాకి లీటర్ పాలకి 100 గ్రాములు పంచదార చాలు. ఎక్కువ స్వీట్ తినకపోదు. 100 గ్రాములు చూసారా, కోవా ఇంకా పంచదార వేసారు, ఇంకా దగ్గర పడుతుంది. కలాకందలా అవుతుంది చూసారా. ఇందులోకి కోవాలోకి డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు, బాదపప్పు, జీడిపప్పు ముక్కలు కట్ చేసి నెయ్యి వేసి వేయించుకొని వేయించుకుంటున్నాము. జీడిపప్పు ముక్కలు సగం వేగాక అప్పుడు బాదం పప్పు, గుమ్మడి గింజలు వేయాలి. గ్యాస్ కట్టేటప్పుడు వేయాలి, లేకపోతే ఎదుటి వస్తాయి. ఇలా కోవా బిళ్ళలు ఇలా మెదాయిస్తే బిళ్ళలు బాగా వస్తాయి. ఎమ్మి కోవా డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేయాలి. కోబిళ్ళలు అట్లానా, ఇగో కోబిళ్ళలు రెడీ. వేడివేడిగా ఇలా తీసుకుని ఇలా చేసుకుని చిన్న నెయ్యి రాసుకుని కాబిళ్ళలా చేసుకోవాలి.